హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి భీమవరం భోజనాల నుంచి చికెన్ కోడి వేపుడు పులావు. నోరూరుతా ఉంది ఈ పులావుని చూస్తూ ఉంటే. అయితే కొన్ని రెస్టారెంట్లు పోతున్నాయి, కొన్ని రెస్టారెంట్లు ఉంటున్నాయి. అయితే దానిలో భాగంగా భీమవరం మేము ఇదివరకు ఒకసారి భీమవరం భోజనాల్లో తిన్నాము. అప్పుడు చాలా రుచిగా ఉండే. అయితే మేము అద్భుతం అమోఘంలో కూడా తిన్నాము అనే రెస్టారెంట్ ఉండే. అద్భుతం అమోఘం తెలుగింటి రుచులు అని చెప్పేసి ఒక చిన్నగా రెస్టారెంట్ లాగా ఉండే. దానికోసమని మళ్ళీ పోయినాం. ఎందుకంటే ఎండ్రికాయల కర్రీ అక్కడ మంచిగా అనిపించింది. అట్లా మంచిగా అనిపించింది, అది తిందామని దానికోసం పోతే అది లేదు, మొత్తం అది ఎత్తేసిల్లు మొత్తమే, అక్కడ లేదు ఆ లైన్ లో. అయితే ఎంత క్రోమ్ లో కొట్టి చూసినా గానీ మళ్ళీ లొకేషన్ టు అద్భుతం అమోఘం అని కొట్టి చూస్తే అప్పుడు ఈజీగా వచ్చేది. ఇప్పుడు అసలు ఎక్కడ చూపెడతలేదు, అందుకని చెప్పి అది వదిలేసాం. అయితే మేము ఎక్కడనో ఉన్నప్పుడు హైదరాబాద్ కి విజిటింగ్ కి వచ్చినప్పుడు ఒక చిన్న టైంలోనే అక్కడికి పోయి తినడం జరిగింది అనమాట. ఇప్పుడు ఎట్లా ఇక్కడనే ఉంటున్నాం కదా, ఒకసారి వెళ్ళి తిందాం. ఆ రోజు టేస్ట్ బాగుండే, మంచిగా 7 రకాల నాన్ వెజ్ పెట్టిరు. ఆ కాంబోస్ అవటి మస్తు మాకు నచ్చింది. మేము ఎట్లా నాన్ వెజ్ ప్రియులం కాబట్టి అక్కడ పోయి తిందామని చూసేసరికి అమోఘం అద్భుతం అసలు లేదనమాట, అవైలబుల్ లో లేదు, మొత్తం తీసేసిర్రు. అప్సెట్ అయిపోయినాం. అయ్యో అనిపించి మళ్ళీ నెక్స్ట్ భీమవరం భోజనాల్లో కూడా మనం తిన్నాం కదా అని చెప్పి అక్కడికి వెళ్తే అది ఉంది, మంచిగా పెద్ద రెస్టారెంట్ మంచిగా ఉంది, అవైలబుల్ లో ఉంది. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా మంచిగా ఉంది. అందులో ఇంకా స్పెషల్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే అందులో ఒకటి తీసుకొచ్చుకున్నాం. దానిలో ఇప్పుడు ప్రస్తుతం టకటక తిందామని ఒకటి అయితే తీసుకొచ్చుకున్నాం. ఆకలితో ఉన్నాం అన్నట్టు, అప్పటికే తిరిగి ఉన్నాం, ఇంకేమైనా ఉంటాయా అని తిరిగినాం. అయితే లాస్ట్ ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ 6-7 వెరైటీస్ ఉంటాయి భీమవరం భోజనాలు. మొత్తం 15 రకాల నాన్ వెజ్ వెరైటీస్ దొరుకుతాయి. కాంబోస్ లలో అట్లా వెరైటీస్ ఉంటాయి. లార్జ్ కాంబో, మినీ కాంబో, మీడియం కాంబో అని చెప్పేసి మనం ఎంచుకున్నట్టుగా మనకు కర్రీస్ అనేవి ఇస్తారు. ఇక్కడ ఈ భీమవరం భోజనాల్లో స్పెషల్ వచ్చేసి మామిడికాయ చేపల పులుసు. ఇట్లా అన్ని ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయి. అందులో ఒక రకం మాత్రం ఇప్పుడు తెచ్చుకున్నాం అనమాట. మామిడికాయ చేపల పులుసు అనేది బాగా ఫేవరెట్ అక్కడ తెచ్చుకోలేము మేము. ఇప్పుడైతే ఈ తిండిపోటీ వచ్చేసి ఇదేంటి పులావా? పులావ్, చికెన్ కోడివేపుడు పులావు అండ్ పెరుగు సూపు, ఇంకా సమ్మర్ స్పెషల్ మామిడి పండు. మేము ఈ సమ్మర్ లో తినబోతున్న ఫస్ట్ మామిడి పండు. అవును, దానిలో భాగంగా వార్షిక పైసలు తెచ్చుకున్నది. అయితే నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 3,000 ఉన్నాయి. 1,000 కాదు, 2,000 పెట్టబోతున్నా. 3,000లో ఒక 1,000 రూపాయలతో డ్రెస్ కొనుక్కున్నా. ఇక ఉన్న బ్యాలెన్స్ పెడతాను, వస్తే వచ్చింది 2,000 రూపాయలు. జేబులో పెట్టుకోకు. అబ్బా చూద్దాం బావా, అంత కాన్ఫిడెన్స్ వద్దు బావా, చూద్దాం. నేను వెళ్తే నాకు 4,000 వస్తాయి. క్లియర్ గా చికెన్ అయిపోవాలి, మామిడికాయ అయిపోవాలి, పెరుగు అయిపోవాలి. మామిడి పండు, మామిడికాయ అన్న మామిడి పండు అని ఇప్పుడు పండు పెట్టి మామిడికాయ పెట్టినా ఏమన్నా కానీ ఓకే. మామిడి పండు ఇటు పెట్టేసుకుంటా. ఇగో క్లియర్ గా మళ్ళీ మధ్యలో ఏముండదు. అయిపోయినాక ఆ అన్నంలో గెలిచినట్టు అన్న తర్వాత అన్నం నవలవద్దు, ముందే చెప్తాను. నువ్వు అన్న తర్వాత కూడా అన్నం కొంచెం నవలదు ఇట్లా అంటావు. క్లియర్ ఒక వీక్ పాయింట్ తీసుకొస్తా. అట్లా చూస్తాను. సూప్ అయిపోవాల్సిన అవసరం లేదు, స్పైసీకి తగ్గట్టు ఉంటాం. పెరుగు అయిపోవాలి. అవును, పెరుగు అయితే అయిపోవాలి. చాకు రెడీ ఉంటది. ఓకే, మళ్ళీ నువ్వు సరే నువ్వు చాకుతోనే మంచిగా కోసుకుంది. దబ్బునా ఏమో మధ్యలో పెడుతున్నాను నేను, చూడ న్యాయంగా ఉంటా. 2, 3 స్టార్ట్. కోడివేపుడు బాగుంది, అద్భుతంగా ఉంది. ఒక్కొక్కటి 240 రూపీసా 240 రూపీసా పడ్డది. చెరొక్కటి తెచ్చుకున్నాం. మంచి మసాలాలు ఈ డబ్బాలు ఇచ్చారు, ఈ డబ్బా నిండా మంచి మసాలాలు, మంచి ఫ్లేవర్ అన్నీ తెలుస్తున్నాయి కోడివేపుల్లో. నువ్వు తింటే నమ్మకం అసలు చూడవు వర్షి. ఎందుకు భయం అవుతుందా? నువ్వు బెదిరపడుతావు బాబా, పెద్ద పెద్ద బుక్కలు పెట్టి. అప్పుడు మనసుకు ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఓడిపోతున్నా, అక్కడ చూసే టైం కూడా నేను వేస్ట్ చేయన్నట్టు. చికెన్ పీసులు ఎక్కువ పడ్డట్టున్నాయి. ఎవరి డబ్బా వాళ్ళమే పెట్టుకుంటే
సూప్ పోసుకుంటే కొంచెం స్పైసీ ఉంది. నార్మల్గా ఫ్రై పీస్కి వచ్చిన ఆ మసాలా కూడా మంచిగా ఉంది. స్పైసీ కోరుకునే వాళ్ళే సూప్ ఇష్టపడతారు ఇక. అంటే స్పైసీ కోరుకుంటానా? రెండు మార్చినావు. చాకు నాకు ఇగో తీసుకురా. ఏం అవసరం లేదు. ఓకే, నాకు అంటుతుంది. కోసిన ముక్కలే, కోసిన ముక్కలేవి అయిపోయింది, తినేసిన. అది ఇప్పుడు కనబడ్డది, నేను దానివల్లనే ఆగినాను. నేను మళ్ళీ అదొకటి చెప్పకు. ఇయ్యి 2000 నాకు ఫస్ట్. ఇక్కడ నల్లగా ఉండదు కొంచెం. 2000 ఇయ్యి, తర్వాత విషయం తర్వాత. అన్న అప్పుడే అన్నారా? అయ్యో నా తెల్ల చున్ని పచ్చగైంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే నేను లైన్ గా ఓడిపోవడం వల్ల అసలు తినేటప్పుడు నేను అస్సలు మాట్లాడలేదు. ఆ మాట్లాడి ఒక క్షణమైనా వెనుకబడుతున్నాం, అందుకోసం అని చెప్పేసి అస్సలు మాట్లాడలేదు. ఇక చికెన్ పీసెస్ నీట్గా తినేసిన. ఇక పెరుగు అయిపోవాలన్నారు, పెరుగు కూడా తాగేసిన. సూప్ ఉండాలి కాబట్టి సూప్ ఉంచిన, అంటే సూప్ ఉండాలని కాదు, సూప్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు కాబట్టి సూప్ అట్లనే ఉంచిన. ఫుడ్ అయితే చాలా బాగుంది. చికెన్ పీసు ఫ్రై పీస్ బిర్యానీ అన్నారు కదా, ఆ ఫ్రై పీస్ మంచిగా మసాలాలో ఫ్రై చేసిర్రు, మంచిగా ఉంది. అంటే నాకైతే సూపు వేసుకోవాలని అయితే అనిపించలేదు. ఆ మసాలా ఫీల్ చాలా బాగుండే. ఇట్లా పీస్ నంచుకొని అన్నం తింటుంటే అయితే బాగుంది. మంచి మసాలాలు మంచిగా వేసిర్రు, అసలు బాగా అనిపించింది నాకు. ఇది ఇట్లా కనబడుతుంది, నాకు జల్లు అది తర్వాత కనబడ్డది బాబా. అంటే నువ్వు ఇంకొంచెం అయితే తింటావు అనగా కనబడ్డది, ముందే కనబడ్డది అని. కొంచెం ఎక్కువ రేట్ అయినా మంచిదే, కానీ ఎక్కువ రేట్ ఉన్న దగ్గర తీసుకోవాలి. తక్కువ రేట్ అని చూసి అంటే తక్కువ రేట్ అంటే ఇక మేము ఆగిన దగ్గర ఉన్న దగ్గర తీసుకున్నాం, కానీ తక్కువ రేట్ అని చూడలేదు. మాకు దగ్గరలో ఉన్న దగ్గర తీసుకున్నాం అన్నట్టు. 60 రూపాయలకి వచ్చింది కదా అని తీసుకుంటే గిట్లున్నది. అంటే ఇట్లా వస్తుంది, వాళ్ళు కూడా కలగలేదు, మంచిగానే ఉన్నాయి కదా, పనులన్నీ మంచిగా ఉన్నాయి. కానీ దానికే తక్కువ ఎక్కువ రేట్ అనాల్సిన అవసరం లేదు. కానీ ఇది అనుకోకుండా ఇట్లా వచ్చింది, ఏదో పురుగు పట్టినట్టున్నది. బాబా 2000 రూపాయలు ఫోన్ పే చేస్తావా, మరి పైసా రూపకంగా ఇస్తావా, మరి ఎట్లా ఏంది ఆ వీలునామా పంచనామా అవన్నీ తీసి నా లెక్కలు నాకు అప్పచెప్తే మంచిగా సంతోషంగా నేను షాపింగ్ చేసుకుంటే ఇక వెంటనే చేసుకుంటే ఇక మళ్ళీ పెట్టుడు అనేది ఉండదు. ఇక ఫస్ట్ ఇప్పుడు 4000 రూపాయలు ఫస్ట్ పోయి షాపింగ్ చేస్తేనే నాకు ఆనందం అనిపిస్తుంది. నేను షాపింగ్ కోసం 5000 రూపాయలని డబ్బులు చేసుకోవాలి, 10,000 రూపాయలు అంటే అవి కాలేదు. నాయే పోకుండా వచ్చినాయి. అసలు నేను చేస్తానా చేయనా అనే భ్రమణ. టెన్షన్ పడకు, నెక్స్ట్ పెడదాం. నువ్వు ఇప్పుడు 8,000 రూపాయలు షాపింగ్ చేస్తావు ఒకటేసారిగా. బావా
నువ్వే ఆలోచించుకో, కొంచెం కొంచెం ఒకసారి థింక్ చేయి. ఇది వరకు ఇట్లా చాలా ఎదురు దెబ్బలు తగిలినాయి బాబా. దెబ్బలు తగిలినాక కూడా నేను దెబ్బలు తరడానికే ముందుకు పోతే అదంటే మంచిగా ఉండేది. ఫస్ట్ 2,000 రూపాయలు బాబు, తర్వాత 12 రోజులు అయితే మళ్ళీ నీకు అవి పైసలు వచ్చేదే ఉన్నాయి 5,000 అట్లా. అవి ఇవి 8,500 ఇప్పుడు 8,000 అవుతాయి. ఇవి 8,000 అవుతున్నాయి అనుకోదామన్నా. ఈ 4,000 8,000 చేసినాం అనుకో, 8,000 అవుతాయి. అవి 13,000 మొత్తం. మళ్ళీ నేను నెల అయితే 5,000 ఇస్తా, 13,000. ఎంత ఇక రిచ్ కిడ్ బాబా. నువ్వు నన్ను ఆలోచింపజేస్తాను కానీ అదే ముందైతే 2,000 ఇయ్యి. నాకు 2,000 నాకు ఇచ్చేది. నాకు దమ్మున ఏదైనా నచ్చితే నేను కొనుక్కుంటాను. ఫస్ట్ అది పెట్టేది పెట్టకపోవడం అంతా నేను చెప్పలేను, ఎందుకంటే ఇంతకు ముందే ఆగమైంది. ఏమైంది కడుకుంటా ఎందుకు బాబా? కొంచెం అంతా పిచ్చి పిచ్చి ఉంది నాకు. అసలు మామిడి పండ్లు అంటే నా చిన్నప్పుడు అయితే మా ఆయన నీళ్ళు కూడా వేస్ట్ చేయడు. నా చిన్నప్పుడు అయితే మా చేనులో చెట్లు ఉండేటివి. ఆ కాయలు తీసుకొచ్చి మాగేస్తే గంపలు ఇట్లా మాగేస్తే అవి పండ్లు అవుతున్న కొద్దీ రోజు తినేది. అసలు నీ మామిడి పండ్లు కొనుక్కుని లేదు, కొనుక్కుని లేదు. నాకు కూడా మంచిగా తినాలనిపించేది కానీ మా మామిడి తోట లేకుండే చిన్నప్పుడు. మాకేం తోట లేదు, 2 చెట్లు ఉంటుండే. కాయలు ఉన్నప్పుడే ఒక చెట్టు కూడా లేకుండే. కాయలు ఉన్నప్పుడు మామిడికాయ తొక్కు పెట్టేది. ఇంకా మామిడికాయ పప్పు చేస్తారు. ఈ పీస్ ఇట్లనే వేసి మామిడికాయ పప్పు చేస్తారు, సూపర్ ఉంటది. కోసం కొట్లాలి అంటే తిన్నాక కాదు బాబా, మామిడికాయ ఉంటది కదా, ఆ మామిడికాయ పైన ముక్కలన్నీ కోసి పప్పులు వేస్తారు. ఈ పీస్ కు కొంచెం పిక్క ఉన్నప్పుడే పప్పులు వేస్తారు. అందులో పుల్లదనం అదంతా మంచిగా వచ్చి పిక్క తింటే సూపర్ ఉంటది. మీకు ముక్కలు ఎట్లా, మాకు మామిడికాయ వక్కలు అట్లా. ఇప్పుడు మామిడికాయ పచ్చడి వేసుకుంటే కూడా ఆ మామిడికాయ వక్కని ఇట్లా తింటా అంటాం. మీరు పీసులు ఎట్లా తింటారు కంకుంటే అట్లా మేము తింటాం. అంటే నేను తింటా అంటే చెప్తున్నా. ఒకప్పుడు అట్లా ఆ ఫీల్ ఉండేది. మామిడికాయ పచ్చడి అంటే బాగా ఇష్టం ఉండేది. ఒక 3-4 రకాల మామిడికాయ పచ్చళ్ళు పెట్టేది మా అమ్మమ్మ అయితే. ఆవ పచ్చడి అని చెప్పి, అల్లం పచ్చడి అని చెప్పేసి, ఇంకా నువ్వులు అని చెప్పేసి అందులో మొత్తం కారం వేయరనమాట. మొత్తం ఇట్లా పచ్చి కారం లాగా అట్లా కనబడుతుంది. అట్లా అన్ని రకాల మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు మామిడి పండ్లు తినేటోళ్ళు. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చళ్ళు, తురుములు, పులిహోరలు ఎన్నో చేసేది. కొనకపోయేది. మాకు కూడా మామిడికాయ పచ్చడి చేసేది కానీ కొనుకొచ్చి చేసేది. తక్కువ రేటు ఉన్న కడ కొనుకొచ్చి మామిడికాయ పచ్చడి చేసేది. మా ఊళ్ళో కొనిపోయేది మా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అమ్ముతారో తెలియక కొనిపోయేది. కొనకపోయేదా? వేరే ఊరు కాడ తొక్కుకాయలు అని చెప్పి పట్టుకొచ్చి మామిడికాయ పచ్చడి చేసేది. మంచిగా ఉండేది. మేము కూడా గట్టే వీక తినేది. 100 కాయలు పెడతారు బాబు మామిడికాయ పచ్చడి అయితే. మా వాళ్ళు కూడా అంతే. అంటే మా వాళ్ళు 50 పెడతారా? అట్లా కాదు బాబు, పెడతారు. 100 పెట్టేది. మా అమ్మకి 4. మీ అమ్మమ్మ లాగా మా అమ్మ కూడా. ఇప్పుడు ఎవరు తింటలేరని అంతంత క్వాంటిటీ పెట్టుకుంటలేరు. అప్పట్లో ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. 4 కాయలు పెడతారు, 4 కాయలు అట్లా పెడతారు అంతే. ఫ్యాషన్ అయిపోయింది అంతా. ఈ మామిడి పండ్లు కూడా నీళ్ళల్లో ఒక 20 నిమిషాలు నానేసిన తర్వాత తింటే మనకు వేడి చేయకుండా ఉంటదట. మామిడి పండ్లు మంచిదని చెప్పేసి కూడా ఎక్కువ ఉప్పేసి నానబెట్టింది. ఇప్పుడు కడగడానికి ఇక్కడ హాస్టల్ ఉన్నా కానీ ఉప్పేసి నానబెట్టి మంచిగా కడిగి పట్టుకొచ్చింది. మనం తినేది ఆరోగ్యం కానీ బయట మొత్తం మంచిగా కడకచ్చి పట్టుకొచ్చింది. లోపల పురుగు తీయలేకపోయింది. అంటే పురుగు లోపల తిని చూసిందా బాబా? నేను అయినా పక్కపండి అంతా తిన్నా. ఎందుకంటే ఇక వేస్ట్ చేయద్దు, ఏం చేస్తాం. అవును. ఈ మామిడి పండ్లు మస్తు టేస్ట్గా ఉంటాయి. ఎక్కువ తినబుద్ధి అవుతుంది. అట్లనే ఎక్కువ తినద్దట. 1-2 ఒక పూటకు 1-2 తప్ప ఎక్కువ తినద్దు. ఒకటి తినడమే ఇంకా బెస్ట్. ఇట్లా నానబెట్టుకొని తింటే వేడి కాకుండా ఉంటుంది. ఇదండి సరదా తిండిపోటీ. నేను కలిసి మస్తు ఆనందం అనిపించింది. ఇప్పుడు మా ఆయన పైసలు ఇస్తాడు నాకు. ఇస్తా ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం ఫోన్ పే బాబా. ఓ పని ఆ 2,000 ఈ 2,000 ఎట్లా ఉన్నాయి కదా, ఆ 2,000 నెక్స్ట్ తిండిపోట్లు పెట్టు. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర వాస్తవానికి అసలు అది ఎటు కొట్టట్లేదు. పైసలు కొంచెం అంత క్రిటికల్ ఉన్నది. బాబా మెల్లగా ఏంది బాబా మొత్తమే. అయ్యో ఏంది వర్షం ఎందుకు ఇట్లా కిరణ్ పీడిస్తాంది, ఇట్లా ఎందుకు ఇట్లా వేధిస్తాను అన్నట్టుగా ఇస్తా. నెక్స్ట్ తిండి పెట్టి ఎట్లా పెడతావు కదా అప్పుడు ఇస్తుంది. ఇప్పుడు ఎందుకు పైసలు మళ్ళీ నాకు ఎట్లా పైసలు లేవు. ఫోన్ పే కొట్టాలి. ఎందుకు ఎట్లా దమ్మ నాకు అసే కావచ్చు. నీకు అస్తే మొత్తం ఒకటేసారి కొట్టేస్తా. ఇంకా 4,000 ఒకటేసారి కొట్టేస్తా. నేను గెలిచిన సంబరం ఉంచుకో, ఏం కాదు ఇస్తా. నేను ఎప్పుడన్నా మిస్ చేసినా సరే. ఇంకా 2,000 నాకు రావాలి. ఎట్లాగా అడుగుతావు, ఎట్లాగో గుయ్యి అంటనే ఉంటావు. ఎట్లాగ ఇస్తా అంటే గుర్తు చేస్తావు, మర్చిపోతావు. మళ్ళీ పైసలు దేనికన్నా వేరే దానికి ఖర్చు పెడతావు. మళ్ళీ నాకు ఇచ్చే నీకు ఇస్తే కూడా టకటక పోయి ఖర్చు పెడతావు అన్న బాధ. నేను ఖర్చు పెడతాను. ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, ఎన్నో ఖర్చులు చూసుకోవాలి, చిట్టీలు చూసుకోవాలి, ఎన్నో చూసుకోవాలి. నాకు అట్లా లేదు కదా. నాకు ఏదైనా ఉంటే నాకు కొనుక్కోవాలి. పిల్లలకు బట్టలు, నాకు బట్టలు. పిల్లల బట్టలు మళ్ళీ నేనే పెడతాను కదా పైసలు. అంటే అప్పుడప్పుడు అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తానట్టు. నీ పైసలతోనైనా కూడా వాళ్ళకు ఉండాలి అలా ఆలోచిస్తాను. దీని నుంచి ఆలోచిస్తే మంచిగా ఉండు.
వచ్చింది దాని నుంచి. అట్లా అయితే నేను ఎప్పుడు గెలిపిత్తు. నాకే అప్పట్లో సరిపోవు కదా అట్లా. ఇదండి సరదా తిండి పోటీ భీమవరం భోజనాల నుంచి చిట్టి పులావ్ అంటాను, చికెన్ కోడి వేపుడు పులావ్ సూపర్ టేస్ట్ ఉన్నది, మంచిగా ఉంది, కడుపు నిండింది, సరిపోయింది. అంటే 200 రూపాయల 240 రూపాయలు తక్కువ బడ్జెట్ లో మంచి కడుపు మేము అనుకున్న తక్కువ బడ్జెట్. అదే 200 రూపాయలు అంటే కూడా కొందరికి ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఇట్లా బిర్యానీ టైప్ కొంచెం మంచిగా డిఫరెంట్ గా మంచిగా వచ్చింది, టేస్ట్ సూపర్ ఉంది, మంచిగా అనిపించింది. అందుకని కొంచెం మాకు అట్లా సాటిస్ఫై అనిపించింది అనమాట. మా పరంగా తక్కువ బడ్జెట్ లో కొంచెం తిన్నాం అంతే. అంటే మనం ఎవరికన్నా తక్కువ అనిపించకపోవచ్చు అట్లా, అంటే ఎవరిని తక్కువ చేసి అంటలేను, ఎక్కువ చేసి కూడా అంటలేను. అంటే అయితే ఒక్కోసారి మేము తినాలి, వెరైటీస్ తినాలని చెప్పేసి అక్కడికి పోయేసరికి 400 ప్లేటు 500 ప్లేట్లు కూడా చూస్తాను మీ హైదరాబాద్ లో. అట్లా 590 కడుపు నిండుతలేదు అట్లాంటి కూడా చూసినాం. అందుకని చెప్పి ఇది తక్కువ అనిపించింది తప్పితే ఇది తక్కువ అది ఎక్కువ అని మేమేం అట్లా మెన్షన్ చేసుడు కాదు, అది మా అనుభవాలు మీతో చెప్పుకోవడం తప్పితే అంతకుమించి ఇంకోటి ఏం లేదు. అట్లా అనమాట. చివరి వరకు మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నేనే గెలిచిన అబ్బాయి, ఆనందం, ఇట్లా గెలుపు ఆనందం తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది. అసలు హైదరాబాద్ ఆయనకే వచ్చేస్తా. అసలు పైసలు అనే ఇప్పుడు బాగా ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది, పైసలు లేకుంటే కదా. నువ్వు గెలిచినప్పుడు నీకు ఆనందం అనిపించదా? పైసలు వచ్చిన అబ్బా ఎట్లయినా పైసలు వచ్చినాయి అని అనిపిస్తుంది. ఓకే లైట్ ఓకే వదిలేయి, పైసలు అయిపోయినాక ఎవరు నువ్వు ఆయన గెలుస్తూ ఆనందమే అనిపిస్తుంది. ఓకే కానీ పైసలు పోతే కొంచెం బాధ అనిపిస్తాయిగా ఎప్పటికైనా. 2000 నువ్వు 1000 గెలుచుకుంటూ వచ్చినావు, నేను 2000 ఒకటేసారి గెలిచిన.